హాయ్ అండి. ఈరోజు మనం కనకదుర్గమ్మ అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. విజయవాడలో నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అందరూ ఆ హడావిడిలో ఉన్నారు. అలాగే విజయవాడ నగరం అంతా కూడా చక్కగా లైట్లతో అలంకరించి చాలా ఆ, అందంగా కనబడుతుందండి. అదే విజయవాడ ఉత్సవాన్ని కూడా జరుగుతుంది కదా. నా పున్నమి ఘాట్లో, మళ్ళీ కళాక్షేత్రంలో, ఇంకా కొన్ని చోట్ల చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయంటండి. అయితే మనం ఇప్పుడు కొన్ని కనకదుర్గం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అదేంటంటే, లోకమాత, జగన్మాత, దుర్గామాత. ఆమెకు మించిన భగవత్ శక్తి ఇంకొకటి లేదు. అంతటి దేవతను పూజించాలని, చూడాలని ఎంతో దూరం నుండి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, వేదాంత వనవాసిని అయిన జగన్మాతను నిత్యం త్రికాలార్చనలు, ఆర్జిత సేవలు ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతాయి. సాధారణ రోజుల్లో ఆర్జిత సేవలు, సుప్రభాత సేవలు, ఖడ్గమాలార్చన, వస్త్రాలంకృత సేవ, శాంతి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, రాహుకేతు పూజ, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శ్రీచక్ర వర్ణార్చన, రుద్రాభిషేకం పూజలను భక్తులు టికెట్ తీసుకుని చేయించుకుంటారు. దసరా వేడుకలో మాత్రం ఇవి కొన్నిటిని కుదించేస్తారంటే అన్ని చేయడానికి అవ్వదు కదా. దర్శనానికే జనం చాలా లక్షల్లో వస్తున్నారు. ఇంక ఇవన్నీ అంటే కుదరవని దర్శనానికి మాత్రం అలౌ చేస్తారనమాట. దసరా వేడుకల్లో కొన్ని కుదించి భక్తుల సౌకర్యార్థం దర్శనం కలిగిస్తారు. దుర్గా మల్లేశ్వర స్వామి, అక్కడే పక్కనే మల్లికార్జున స్వామి గుడి కూడా ఉంది కదండి. ఆ గుడిలో మాత్రం స్వామివారికి భక్తులతో సంబంధం లేకుండా ఆర్జిత సేవలను అర్చకులు నిర్వహిస్తారట. అసలు విజయవాడ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కనకదుర్గమ్మ కొండ, నెక్స్ట్ కృష్ణానది మీద ఉన్న బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ గురించి చెప్పుకుంటారండి. అయితే ఈ చాలా రాష్ట్రాల నుండి భక్తులు తిరుపతికి వస్తారు కదా. తిరుపతి దర్శనం చేసుకుని మళ్ళీ కనకదుర్గమ్మ దర్శనం కూడా చేసుకుంటారనమాట. అమ్మవారికి సాయంత్రం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పంచహారతులు కూడా ఇస్తారండి. ఆ పంచహారతుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే దాంట్లో ఒకటి ఓంకారంతో ఇచ్చే హారతి సర్వ మంత్రాలతో కొలిచిన దాంతో సమానమని అంటారటండి. అది ఓంకార హారతి అన్నమాట. నెక్స్ట్ నాగహారతి, ఆదిశేషన్ రూపంలో నాగహారతిని ఇస్తారు. ఈ హారతిని చూసిన వారికి అమ్మవారి అనుగ్రహం నా ఆదిశేషుని అనుగ్రహం కూడా లభిస్తాయని భావిస్తారటండి. అలాగే నక్షత్ర హారతి, మానవాళికి వెలుగును ప్రసాదించేది నక్షత్రాలు కదా. ఇవి జ్ఞానసిద్ధిని కలిగిస్తాయి. 27 ఒత్తులు నక్షత్రాలుగా అమ్మకి హారతి ఇస్తారు. తర్వాత పంచహారతి, పంచేంద్రియాలతో పంచభూతాల సాక్షిగా సమర్పించే హారతిని పంచహారతి అంటారు. నెక్స్ట్ కుంభహారతి, భూగోళం కడవ రూపంలో ఉంటుందంటండి. 14 లోకాల్లో ఉన్న సకల ప్రాణులు బ్రహ్మాండ నాయకుగా కొలిచే దుర్గమ్మకి ఈ హారతిని సమర్పిస్తారు. దీన్ని పూర్ణ కుంభంగా భావిస్తారు. దీన్ని కుంభహారతి అంటారు. ఇలా పంచహారతులు పూర్తయిన తర్వాత కర్పూర హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఇదండి పంచహారతులు సాయంత్రం పూట ఇస్తారండి. రోజు మనం చక్కగా సాయంత్రం 6 ఆ టైంకి అక్కడ మనం కొండ మీద ఉండగలిగితే చక్కగా ఈ హారతిని చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మేము కూడా 2 సార్లు చూసాం ఈ హారతుల్ని. సాయంత్రం పూట వెళ్ళే భక్తులకి ఇది చాలా బాగా మనకి దర్శనం అవుతుంది అనమాట. అమ్మవారు కూడా ఆ హారతులు ఇచ్చేటప్పుడు అమ్మవారిని కూడా చూడ్డానికి చాలా బాగా కనబడతారండి ఆవిడ. ఇది దుర్గమ్మ గురించి. నవరాత్రుల్లో మరి కనకదుర్గమ్మను మనం తలుచుకోవాలి కదా. ఈ హారతుల గురించి కూడా తెలుసుకున్నాము ఇప్పుడు. సరేనండి మరి వీలైతే అందరూ కనకదుర్గమ్మని చక్కగా దర్శనం చేసుకోండి నవరాత్రుల్లో. మేము కూడా వెళ్తామండి ఒకరోజు చూసుకుని. సరే ఉంటా.